జీవితంలో డాక్టర్ గారిని కలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు నేను అద్భుతమైన హెల్త్ టిప్స్ చెప్తానండి. మొదటిది, రోజు త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. బాడీకి నిద్ర చాలా అవసరం అండి. మీరు రోజు రాత్రిపూట అట్లీస్ట్ 8-9 గంటలు క్వాలిటీ స్లీప్ ఉండాలండి. మీ కనుక నిద్ర సరిగ్గా లేకపోతే మీ ఇమ్యూనిటీ తగ్గిపోద్దండి. దానివల్ల మీకు అస్తమాన ఇన్ఫెక్షన్స్, జబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. మరియు మీకు త్వరగా ముసలితనం కూడా వచ్చేస్తుందండి. రోజు పొద్దున్న లెగిసిన తర్వాత మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి. అలా తాగితే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి. మీ బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అయిపోతాయి. మరి మీ బాడీ రీహైడ్రేట్ అవుతుందండి. రోజు అట్లీస్ట్ 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలండి. ఇలా చేస్తే మీ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. మీ బీపీ స్టెబిలైజ్ అవుతుందండి. మరియు మీకు ఫోకస్, ఇమ్యూనిటీ బాగా పెరుగుద్దండి. మీరు తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు నడవండి. అలా నడిస్తే మీకు బ్లడ్ షుగర్ స్పైక్స్ ఉండవండి. మరియు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు అన్ని రంగురంగులు కూరగాయలు తినాలండి. రంగురంగులు ఫ్రూట్స్ తినాలి. బ్రౌన్ రైస్ తినాలి. వైట్ రైస్ తినకూడదండి. నట్స్ మంచి, సీడ్స్ మంచి, ఏ గింజలైనా మంచియేనండి. ఇవన్నీ తింటేనండి మీకు ఇన్ఫ్లమేషన్ రాకుండా మరియు క్యాన్సర్ రాకుండా ఉంటుందండి. వీటిలో చాలా ఫైబర్ కూడా ఉంటుందండి. మీరు పప్పులు, చేపలు, గుడ్లు, మొలకలు, నట్స్ ఎక్కువ తినండి. కంపెనీ ఆయిల్స్ వాడొద్దండి. మీరు వంట నూనె గాను నుంచి తెచ్చుకోండి. మీరు ప్రొసెస్డ్ ఫుడ్స్ ఏమి తినకూడదండి. అవి ఏంటంటే చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింకులు, ప్యాకేజ్డ్ స్నాక్స్, బేకరీ ఐటమ్స్, ఇవి ఏవి తినొద్దు. ఇవి కనుక మీరు తింటే మీకు మెటబాలిక్ డిసీజెస్, జబ్బులు ఎక్కువైపోతాయండి. రాత్రి భోజనం అండి 7 లోపు అవగొట్టేయండి. సో దానివల్ల అండి మీరు మళ్ళీ టిఫిన్ మార్నింగ్ 9 తింటారు. సో అట్లీస్ట్ మీకు రోజుకి ఒక 14 గంటలు ఫాస్టింగ్ స్టేజ్ లో ఉంటారండి. అంటే ఉపవాసం స్టేజ్ లో ఉంటారు. దానివల్ల మీ బాడీకి హీల్ అయ్యే టైం ఇస్తుందండి. రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలండి. మీరు వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, లేదా డాన్సింగ్ అయినా చేయండి. రోజుకి అట్లీస్ట్ 10 నిమిషాల పాటు యోగా చేయాలండి. మీరు కనుక యోగా చేస్తాం వల్ల మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ, మీ డైజెషన్, మీ మానసిక ప్రశాంతత చాలా మెరుగుపడుద్దండి. రోజు చన్నీళ్ళతో స్నానం చేయండి. మీరు చన్నీళ్ళతో స్నానం చేస్తానండి మీ ఇమ్యూనిటీ పెరుగుద్దండి. మీ మనసు, మీ మూడ్ కూడా చాలా బాగుంటుంది. రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి. మీ నోటి ఆరోగ్యం బాగుంటే గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రెండు లింక్ అయి ఉంటాయి. మీరు తినే ముందు మరియు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మీరు చేతులు కడుక్కోండి. అలా చేస్తాం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ ఆల్మోస్ట్ 60% పైన తగ్గిపోతాయి. మీకు మీ భర్త గాని, మీ భార్యతో గాని మీ బాండ్ స్ట్రాంగ్ గా ఉండి, మీ పిల్లలతో మీ రిలేషన్షిప్ బాగుంటేనండి మీకు ఏంటంటే ఎక్కువ కాలం బతుకుతుంది. మీరు మీ భార్య భర్తతోటి మరియు పిల్లలతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు. మీరు స్ట్రాంగ్ బాండ్, స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం బతుకుతారు. జబ్బులు కూడా తక్కువ వస్తాయండి. ఎందుకంటే మనిషికి ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం అండి. రోజు నవ్వుతానే ఉండాలండి. మీరు కనుక నవ్వుతే మీకు స్ట్రెస్ తగ్గిపోద్దండి. మీ గుండె ఆరోగ్యం బాగుపడుద్ది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మీరు ఫోన్ చూస్తూ తగ్గిస్తే మీ కళ్ళ ఆరోగ్యం బాగుపడుద్ది. మానసిక ఆరోగ్యం బాగుపడుద్ది. మీ పోస్చర్ బాగుంటుంది. మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. స్మోకింగ్ మానేయండి. ఆల్కహాల్ మానేయండి. షుగర్ మంచిది కాదు. కూల్ డ్రింకులు, ప్యాక్డ్ జ్యూస్, స్వీట్స్ ఇవన్నీ మంచిది కాదండి. దయచేసి తినకండి. ఉప్పు తక్కువ తినాలి.